నాయకత్వం అంటే నిద్రలేని రాత్రులలో ఊహల ప్రపంచాన్ని నిర్మించటం కాదు. నిద్రలేని నిద్రరాని జనం కోసం తన నిద్రను త్యాగం చేయటం, నమ్ముకున్న వారికి చేయూతనివ్వటం, గెలిచినప్పుడే కాక ఓడినప్పుడు కూడా మాటను నిలబెట్టుకునే ధీరత్వమే నాయకత్వం అంటే. తల దించాల్సినప్పుడు, తిరిగి వెనుకకు నడవాల్సినప్పుడు తాను ముందుండి తన వాళ్లకు వెలుగుదారినిచ్చేవాడే నిజమైన నాయకుడు. ఆరోపణల కల్లోలాలలో సైతం నిజాయితీగా నిలబడగలగాలి. విమర్శల జడివానలలో సైతం నమ్మకంగా ముందుకు నడవగలగాలి. చిరాకుతో చూసే కళ్లలో చిరునవ్వులు పూయించాలి. నిర్ణయం అమలుకు ముందు ఆ బాధను భరించగలగాలి. తన ప్రతి అడుగులో బాధ్యత కనిపించాలి. ప్రతి మాట ఒక మంత్రం కావాలి. స్వాంతనని ఇచ్చే మాటలు చేతలు అతని ఆయుధం కావాలి. గెలిచిన తరువాత కాక గెలుపుకు ముందు నిబద్ధతే నాయకత్వానికి కొలబద్ద. నాయకత్వం అంటే ఓ మార్గం. నాయకత్వం అంటే ఓ దిక్సూచి. నాయకుడంటే గెలిచేవాడు కాదు, తన వారిని గెలిపించేవాడు. వారిని గెలిపించటం కోసం ఓటమిని కౌగిలించుకునేవాడు. మాటల కంటే చేతలే మనసులతో మాట్లాడాలి. మనుషులను కదిలించాలి, ముందుకు నడిపించాలి. తాను గెలవడమే కాదు, అందర్నీ గెలిపించాలి. గెలుపు రుచులను అందరికీ పంచాలి. పదవి దక్కిన తరువాత అందర్నీ మరిచేవారు, ఆ మైకంలో స్వార్థంతో మసిలేవారు నాయకులు కారెన్నడు. తాను పదవినే కాదు, ఇలను వదిలిన మనుషుల గుండెల్లో కలకాలం ఉండేవాడు, బ్రతుకులకు బంగారు భవితను చూపేవాడే అసలు సిసలైన నాయకుడు. తాను వెనకబడైనా సరే తన వారిని ముందుకు నడిపించే అడుగే నిజమైన నాయకత్వం.